సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అది 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 రే అది అది ఎక్కడ్రా చెప్పరా? ఎందుకురా నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టి పడేశారు? నాకెవరు లేరు అనుకుని ఊరోజులు వెళ్ళిపోతున్నాను. అలాగే నువ్వు వెళ్ళిపోదు గానీ కానీ నీతో నాకు చిన్న పని ఉంది. ఆ పని కాస్త అయ్యిందనుకో ఈ లోకాన్ని వదిలిపోవచ్చు. అర్థం కాలేదా? ఇది మా బావ ఇంటి బీరువాలో ఉన్న నగలు. పేరు మోసిన దొంగలైన నువ్వు నీ తమ్ముడు ప్రసాద్ వీటిని కాజేశారు. వాటాలు పంచుకునేప్పుడు నీకు నీ తమ్ముడికి పెద్ద గొడవ. ఆ గొడవలు నువ్వు నీ తమ్ముడిని చంపేశావు. కోపం వచ్చిందా? కోపం తెచ్చుకునే టైం అయింది. ప్రార్థన చేసుకున్నా. నీ తమ్ముడు ఆత్మ శాంతించాలని ప్రార్థన చేసుకో. ఈ పాటికి వాడు చచ్చుంటాడు. రే నేను అసలు ఎవరనుకుంటున్నారా? నా అక్క కూతుర్ని నీ తమ్ముడు పెళ్లి చేసుకుంటుంటే నేను ఐసిం చిక్కుంటూ పోతాననుకున్నారా? సాంబశివయ్య గారి కొడుకు కూడా ఇలాగే ముహూర్తాలు పెట్టించాడు నా బావ. చివరికి ఏమైంది? వాడిని పైకి పంపడానికి నేను ముహూర్తం పెట్టాను. పైకి పంపాను, ఈ మట్టిలోనే పాతేశాను. ఆశ్చర్యపోతున్నావా? వాడి పక్కనే నువ్వు, నీ పక్కనే నీ తమ్ముడు ప్రసాద్. మీరు విడిపోయినా నేను కలుపుతున్నాను. మాణిక్యం,
ఉప్పుగా తెచ్చింది నీళ్ళు పోసుకు తావడం ఏమో. మీ ప్రియమైన బావమరిది కాజేసిన డబ్బు నగలు ఈ సంచిలో ఉన్నాయి. సరిగ్గా ఉన్నాయి లేవో చూసుకోండి. చేసిన తప్పుని ఎదుటాల మీద వేయడంలో మీ బామర్దిని మించినాడు లేడు. సాంబశివయ్య గారు అబ్బాయి మీ డబ్బు తీసుకుని ఏం పారిపోలేదండి. పాపం ఆ అబ్బాయిని చంపి గొయ్యి తీసి పాతి పెట్టాడు ఈ దుర్మార్గుడు. బావా నన్ను క్షమించండి బావా. ప్రసాదు 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 మీ నాన్న ఆ? మరే మీ నాన్న చెప్పు. మీ ఏం నాన్న చెప్పు చావు. కొండ మంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఎవరి కొడుకు ఎవరి తండ్రి ఎవరి దారాడిది. నేను చస్తే తల కొరుగు పెడతానికి ఒకరికి ఇద్దరు ఉన్నారనుకున్నాను. చివరికి నన్ను కాకులు గద్దలకు వదిలేసి వెళ్ళిపోయారు. పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉంటారు కదా అనుకుంటే వాళ్ళకి పెళ్ళాం వద్దు తండ్రి వద్దంట. పిల్లల వాళ్ళు పిచ్చాచాలు. ఈ కొండం కనిపెట్టినోడు ఎవడో గాని అబ్బో. రేయ్, అటు చూడురా. అయ్యయ్యో, త్వరగా త్వరగా దిగు. నాన్నా నాన్నా! ఆగు నాన్నా నాన్నా! నాన్నా ఆగు ఆగు నాన్నా. నాన్నా! వద్దు. ఎక్కుతున్నాడు చూడు. పెద్ద ఎవరెస్ట్ ఎక్కిన టెన్సింగ్ లాగా. 4వ క్లాస్ చదివినోడు కనుక నీకు ఆ పేర్లన్నీ తెలిసినాయి. నిజంగా నువ్వు తెలివైనోడురా. ఇదిగో ఆగు టెన్షన్. నాన్నా ఆగు నాన్నా. నాన్నా చెప్తే వినవేంటి? నాన్నా నాన్నా ఏయ్, ఎవడా మీకు నాన్న? నా పిల్లలు ఎప్పుడో చచ్చిపోయారు. నేను చచ్చి వాళ్ళ దగ్గర పోతున్నాను. మీ నాన్న ఎవడో కరెక్ట్ గా అడ్రస్ కనుక్కుని వాడి దగ్గరికి వెళ్ళి హాయిగా కలిసి మెలిసి బతకండి. ఏదో మత్తులో వాగాను, క్షమించు. గోవిందో! గోవిందా గోవిందోయ్. బతికుండగా గోవిందా ఏంట్రా? నేను చచ్చా గోవింద కొట్టండి. అప్పుడు నేను హాయిగా సుఖంగా చేస్తాను. నీకోసం కోట తీసుకొచ్చాను. కావాలంటే తాగాక దూకు. పోండ్రా, చచ్చేవాడికి నాకెందుకు మందు? నేను మందు మానేశాను. మీరు బాగా తాగి నా శవం ముందు డాన్స్ చేయండి. పోండ్రా, నేను అట్టగా చచ్చిపోతున్నాను హాయిగా. నాన్నా నాన్నా! ఆగు నాన్నా. నాన్నా ఏయ్, నా దగ్గర రావద్దు. నాతో పాటు తీసుకుపోతాను. మాకు నువ్వు తప్ప ఏ దిక్కు లేదు నాన్న. మాకు అబ్బాయినా అమ్మాయినా గవర్నమెంట్ రా. ఇంకా మీ మాట్లాడమని నేను ఏమైనా ఎర్రోని అనుకున్నావా? ఈ గోవింద నిర్ణయం తీసుకోడు, తీసుకుంటే అంతే. తమ్ముడు టార్చ్ లైట్ పెడుతున్నాడు. తోసిపడదామా? ఎంతేనమ్మా నాన్నరా. అయ్యో, నాన్న! ఏదిగో చూడు గోవిందో, నాన్న! తొందరపడి చచ్చావో చచ్చాక తెగ ఫీల్ అవుతావు. చచ్చాక అక్కడ నా పని చూసుకుంటాను, నీ పని చూసుకో. నాన్న మన మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఒంటరిగా నిర్ణయం తీసుకోకూడదు కదా. నాన్న రండిరా, నన్ను కొట్టి మీరు గెలవండి. అప్పుడు మీరు ఏం చెప్పారో వింటాను. అయ్యని కొడుకులు కొట్టకూడదు నాన్న. అయితే నన్ను ప్రశాంతంగా సావని ఆగు నాన్న. ఆగు నాన్న. సరే నాన్న, మేము నిన్ను ఓడిస్తాం. రండిరా, రండిరా దొంగ వాళ్ళరా. ఇవాళ మీరు రక్తం కడుగుతారు. దేవతలారా క్షమించండి, మాకు మా నాన్న కావాలి, అందుకే కొడుతున్నాం. రెడీయారా? గెలిచారు.